హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మై వరల్డ్. ఈరోజు నేను కాకరకాయ ఉల్లికారం కర్రీ చేసి చూపించబోతున్నాను. అది వేడి వేడి రైస్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే తయారు చేసే విధానం చూపించబోయే ముందు మీకు విషయం చెప్పాలి. నేను 5 years అవుతుంది అనుకుంటా ఈ అకౌంట్ పెట్టి. కాకపోతే రావతీస్ కిచెన్ అని ఉండేది ఛానల్. అప్పుడు కరోనా టైంలో 2 months వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు నేను చేసేదాన్ని. తర్వాత కొంచెం బిజీ అయిపోయి టైం దొరక్క దానికి కొంచెం స్పేస్ ఇచ్చాను, బ్రేక్ ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేమ్ కూడా చేంజ్ చేశాను, మై వరల్డ్ అని చెప్పేసి. మై వరల్డ్ అంటే ఇంకా అన్నీ పడుతూ ఉంటాను, నాట్ ఓన్లీ కుకింగ్. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు చేసే విధానం: కాకరకాయలని శుభ్రంగా అది కడిగి వాష్ చేసి పెట్టుకొని క్లీన్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి ఒక 30 minutes పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని వితౌట్ ఆయిల్ మెంతులు, చిటికెడు మెంతులు ఎక్కువ వేయద్దు, చిటికెడు మెంతులు, ధనియాలు వేస్తే జీలకర్ర వేసుకొని నేను వేయలేదు, మర్చిపోయాను. నువ్వులు వేసుకొని బాగా వేయించుకొని తర్వాత దాన్ని మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత అందులో ఇంకొంచెం 2 ఉల్లిపాయలు వేసుకొని ఒక 2 spoons కారం, కొంచెం ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు వేసుకొని దాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కాకరకాయని క్లీన్ చేసి పెట్టుకున్నాక ఉప్పు, పసుపు వేసుకొని దాన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఆ వాటర్ పోతే చేదు ఉండదండి, అందుకే వాటర్ తీసేసేయాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలను వేయించుకోవాలి. బోత్ సైడ్స్ వేయించుకోవాలి. కాసేపు మూత పెట్టి వేయించుకుందాం. అలా ఒక 5 minutes వేస్తే సరిపోతుంది రెండు పక్కలన. ఇలా 2 sides వేయించుకోవాలండి. ఇలా 2 sides వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. తీసేసిన తర్వాత ఇవి చల్లారిన కాకరకాయలను తీసుకొని లోపల ఉన్న గింజలు తీసేసుకొని మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాలు పెట్టుకోవాలి అండి. గింజలు అంటే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి గింజలు తీసేసి పెట్టేసుకోవడం బెస్ట్. అలాగైతే పిల్లలు ఇష్టంగా తింటారు, గింజలతో అయితే తినలేరు. తర్వాత మనం కాకరకాయ ఉంచుకున్న గిన్నెలని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని 1 spoon ఆవాలు, ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకొని ఈ మసాలా పెట్టిన కాకరకాయలను అందులో వేసుకోవాలి. మిగిలిన పేస్ట్ కూడా అందులో వేసేసుకొని ఫైన్గా మూత పెట్టుకుందాం. ఒక 2 minutes ఆగి చూస్తే మళ్ళీ ఇలా ఉంటుంది కర్రీ. అలా ఎవ్రీ 2 minutesకి ఒకసారి అలా 15 minutes వేయిస్తే సరిపోతుంది, ఫ్రై అవుతే సరిపోతుంది. మసాలా బాగా దగ్గరికి అయ్యి ఆయిల్ కొంచెం ఇలా పైకి తేలేదాకా వేయించుకొని కొంచెం బ్రౌనిష్ వచ్చేలాగా వేసుకుంటే బాగుంటుంది కర్రీ. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇంకో 2 minutes వేయించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఫైనల్లీ కాకరకాయ ఉల్లికారం కర్రీ రెడీ.